ఇప్పుడు కింగ్ సైజ్ బెడ్రూమ్ చూపిస్తాను. అలాగే ఈ బెడ్రూమ్ గురించి చెప్పాలి అంటే బేజ్ కలర్ ఇదైతే ఆల్మోస్ట్ మేము తీసుకున్న బెడ్స్లో నాకని కాదు మా టీంకి కూడా చాలా చాలా నచ్చేసిన బెడ్ అనమాట. ఇక్కడ కంఫర్టర్స్ అలా ఇవ్వట్లేదు, ఈ బెడ్రూమ్కి అలా ఇవ్వట్లేదు. యూజువల్లీ ఎవ్రీడే మనకు హోటల్స్లో ఉంటాయి, కానీ ప్రతిరోజు ఇంట్లో చాలా తక్కువ మంది అలా పెట్టుకుంటారు. సో దానికి రిలేటెడ్ దీంట్లోనే చూపిస్తాను. బట్ ఇక్కడ తీసుకున్నది ఏంటంటే బేజ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మీరు ఫుల్ చూసారంటే ఇదంతా బేజ్ కలరు గ్రే కలర్ కాంబినేషన్. ఇక్కడ మీరు ఎలా చూస్తే యూజువల్లీ హోటల్స్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా కూర్చుని వెంటనే ఇలా దిగుతుంది కదా. ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, మన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వచ్చిన పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉండేటట్టు ఇంట్లో ఎలా వేసుకుంటామో అలాగే మనం ఈ మ్యాటర్స్ తీసుకోవాల్సి వచ్చింది. యూజువల్లీ హోటల్స్ నుంచి అలా అన్నారు, హోటల్ స్టైల్లో వెయ్యండి అన్నారు. బట్ మనం ఇల్లు కదా చూపిస్తున్నామని చెప్పి ఈ మ్యాటర్స్ అయితే మాత్రం బ్యాక్ పెయిన్ రిలేటెడ్ది మ్యాటర్స్ అయితే తీసుకున్నాం. మ్యాక్సిమం బెస్ట్ క్వాలిటీ బ్రాండ్సే వాడామండి. ఇది అలా తీసుకోవడం అయింది. అలాగే ఇది ఫుల్ హ్యూజ్, ఎలా చెప్పాలంటే మీరు ఆల్మోస్ట్ 1 మంత్ వచ్చి రూమ్లో ఉండిపోవాలంటే ఫుల్ స్టోరేజ్కి అలాగా చాలా చాలా ఉన్నాయన్నమాట. లాక్స్ వేసేసారు. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఇలాగా అక్కడ చూస్తే చిన్న పిల్లోస్, ఇవి కొద్దిగా పెద్ద పిల్లోస్. అంటే కొంతమందికి ఒక హైట్ ఎక్కువ ఇష్టపడతారు, అలాగే కొంతమంది తక్కువ ఇష్టపడతారు. సో మీరు ఇప్పుడు మనం ఇల్లు అని చెప్తున్నాం కదా, మీరు కిందకు వచ్చి హౌస్ కీపింగ్ అని అడగటం అవన్నీ లేకుండా మ్యాక్సిమం ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలం అనే దాంట్లో ఈ పెద్ద పిల్లోస్ ఇక్కడ కబోర్డ్లో పెట్టాం. అలాగే మీరు చూస్తే ఇలా టవల్స్ ఇలా పెట్టడం, మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది ఇంట్లో యూజువల్లీ మన ఊళ్ళో వెళ్తే ఏ అమ్మమెంట్కో మదర్ దగ్గరకో అక్కడికి వెళ్తే రోజు టర్కీ టవల్స్ వాడరు. కాబట్టి మీకు ఆల్రెడీ ఒక రీల్లో రిలీజ్ చేశాను. మనకు తెలుసున్న ఒక అతని దగ్గర ఈ టవల్స్ ఆల్మోస్ట్ 40 టవల్స్ వరకు తీసుకున్నాం అనమాట. ఇది మీరు యూజ్ చేసి ఎలా ఉందో చెప్తే డెఫినెట్లీ ఇంకా కొంత కలెక్షన్ నేచర్కి దగ్గరగా వీలైన మటుకి కాటన్ వాడదాము. కొన్ని ఫ్లాట్స్ వరకు అనుకున్నాం, టర్కీ టవల్స్ పెట్టాము, అలాగే పెట్టాం. మీరు మా దగ్గరికి వచ్చేటికి మీరు రీప్లేస్ చేయటం అలా కాన్సెప్ట్ లేదు. ఇక్కడ కబోర్డ్లోంచే మీరు తీసుకున్నట్టు మీరు చూసారనుకోండి, కంఫర్టర్స్ అవి కూడా ఇక్కడ 2-3 రకాలు పెట్టడం జరిగింది. ఇది కింగ్ సైజ్ బెడ్రూము. అలాగే ఇక్కడ ప్లేస్ అండి, యాక్చువల్లీ ఎలా అనుకుంటున్నానంటే మీరు వచ్చాక ఒక్కొక్కరు రావటం మొదలవుతుంది కదా, అన్నీ నేను బెస్ట్ చేసేస్తానని అనుకోవట్లేదు. గెస్ట్ వచ్చేసాక వాళ్ళు చెప్పే సజెషన్స్ కూడా తీసుకుని ఇంకొన్ని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈ కింగ్ సైజ్కి చాలా మంచి ప్లేస్ ఉంది. నిజంగా ఒక 1 మంత్ వచ్చి ఉండాలనుకున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఒక స్టడీ టేబుల్లా వేసి వర్క్ చేసుకోవడానికి, అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రా బెడ్, ఫ్యామిలీ వచ్చినప్పుడు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఇలా వేసుకోవడం బాగుంటుందని దీన్ని ఏం టచ్ చేయదు. ఎందుకంటే చాలా 6 మంత్స్ నుంచి సో మెనీ ఏంటంటే కన్ఫ్యూజన్స్. అలాగే గేమ్ ఆడుతున్నాం, ఇక్కడ అంటున్నాం అక్కడ అంటున్నాం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ నుంచి మూవ్ చేసేస్తున్నాం. అలా ఈ ప్లేస్ని మాత్రం ఒకసారి ఫిక్స్ చేసేసామంటే నిజంగా రూమ్ చాలా బాగుంటుంది ఓపెన్గా ఉంటే అని ఈ ప్లేస్ని అయితే వదిలటం జరిగింది. బట్ మీరు ఇక్కడ కూర్చొని డెఫినెట్లీ ఈవెన్ ఏదైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకునేటట్టయితే ప్రస్తుతం అయితే సెట్ చేశాను. నాకు ఇంకొద్దిగా నెక్స్ట్ ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది కింగ్ సైజ్ బెడ్రూమ్కి అని అనుకుంటున్నాను. కింగ్ సైజ్ బెడ్రూమ్లో ఇక్కడ ఇంచుక మీకు 1 మంత్ ఉంటే ఆర్ 15 డేస్ అలా ఉంటే, యూజువల్లీ నా సజెషన్ డేస్ 15 డేస్ అయితే బాగుంటుంది అనిపించింది. ఈ రూమ్ అయితే మీరు తీసుకోవాలంటే ఇది కింగ్ సైజ్ బెడ్రూమ్ గురించి. అలాగే ప్రతి రూమ్లో ఇలా పెట్టించాం. మా వాళ్ళైతే వేదా వాయిసెస్ అని కస్టమైజ్ చేయించారు. అలాగే మీరు వచ్చినప్పుడు వేదా వాయిసెస్ కాదు, ఎవరికైనా మాకు ఇది ఇలా ఇష్టం అంటే కూడా కొన్ని అంటే దేవుడివి, అలాగే కొన్ని నేచర్ రిలేటెడ్ అలాంటివి పెట్టాం. అవి దీని మీద క్యాప్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు వచ్చే సజెషన్స్ ఇచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ కొన్ని చేంజెస్ అయితే చేస్తాను. ఇది కింగ్ సైజు టోటల్ కింగ్ సైజ్ బెడ్రూమ్. ఇక్కడి నుంచి చూస్తే హ్యూజ్ కబోర్డ్ అండి. ఇది యాక్చువల్లీ ఎలా అంటున్నారంటే ఓనర్ గారు మనకి రెంట్కి ఇచ్చేద్దామని అనుకుని ప్లాన్ చేసిన ప్రాపర్టీ అనమాట. బట్ మనం ఏమనుకున్నామంటే ఎలాగ ఆల్రెడీ స్లాబ్స్ వేసి అన్ని కబోర్డ్స్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇది ఉంచేద్దాం అంటున్నాం. ఇది ఉంచడం వల్ల ఏంటంటే కొద్దిగా ఏమన్నా ఇరుకవుతుంది అంటున్నాం, కానీ వచ్చాక బెడ్స్ అన్నీ వచ్చాక మాత్రం ఇంత మీరు ప్లేస్ చూస్తే చాలా మంచి ప్లేస్ వచ్చింది. అలాగే మీకు రెస్ట్ రూమ్ కూడా చూపిస్తాను ఒక్కసారి. కింగ్ సైజులో ఉన్న
రెస్ట్ రూమ్ అయితే ఇక్కడ గ్లాస్ డివైడ్ చేసుకోవడానికి, గ్లాస్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. అదైతే హోల్డ్ చేసాము. ఎందుకంటే ప్రతీదీ మీకు అందరికీ తెలిసిందే కదా, ప్రతీదీ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటే అంత పెడుతూనే ఉంటుంది. సో దీన్ని హోల్డ్ చేసామన్నమాట. ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరైనా గెస్ట్లు వచ్చి ఇది పెడితే బాగుంటుందంటే యాడ్ చేస్తాను. ఇది ఈ రెస్ట్ రూమ్ గురించి. అలాగే మీకు ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను, క్వీన్ సైజ్ రూమ్ చూపిస్తాను. ఇది లివింగ్ రూమ్లోంచి వాక్ ఏరియా. అలాగే ఇక్కడి నుంచి రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి క్వీన్ సైజ్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు బెడ్రూమ్స్లో 3 ఫ్యామిలీస్ వచ్చి ఉంటే కనుక, హాల్లో కనుక ఉండి మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటే లేట్ అయితే కూడా ఇక్కడ నాకు ఇది ప్లస్ అనిపించింది. కామన్ రెస్ట్ రూమ్ ఉంది. ఇది కామన్ రెస్ట్ రూమ్ అనమాట. ఇది ఈ ఫ్లాట్లో చాలా చాలా నచ్చింది. అంటే ఎప్పుడైనా మూడు ఫ్యామిలీస్ వచ్చి ఉంటే అలాంటి ప్లస్ పాయింట్ అనిపించింది. క్వీన్ సైజ్ చూపిస్తాను రండి. ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ తీసుకున్నాం. క్వీన్ సైజ్ బెడ్లో ఎలా అంటే మీరు కొన్ని బెడ్షీట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మేము ఒక వైట్ తీసేసుకుని మొత్తం ఒక ఫ్లాట్స్ వైట్స్ వేసేద్దామని అస్సలు అనుకోలేదు. అంటే డెఫినెట్లీ మెయింటెనెన్స్ ఛాలెంజెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. బట్ స్టిల్ అసలు మొదలు పెట్టుకుండానే ఛాలెంజెస్ ఉంటాయి కదా అని మొత్తం వైట్ బెడ్షీట్స్ వేసేద్దాము. నా హోటల్కి చేసేవాళ్ళు, వాళ్ళు వెండర్స్ కాల్ చేశారు, వాళ్ళ దగ్గర శాంపిల్స్ తీసుకున్నాం. బట్ నాకు ఇల్లు అంటూనే ఉన్నాను కాబట్టి డిఫరెంట్ ఒక్కొక్క ఫ్లాట్కి కొన్ని బెడ్షీట్స్ తీసుకుందాం అని చెప్పి ఈ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ కూడా కొన్ని, మీరు నమ్మరు, ఎవరో యూస్ చేస్తే కంటైనర్లో కొన్ని బెడ్షీట్స్ కూడా తెప్పించాను. ఇక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్తారు కదా, అలా కాకుండా అక్కడి నుంచి కూడా కొన్ని తెప్పించి దీంట్లో వేయటం జరిగింది. కొన్ని ఫ్లాట్స్లో కాస్కో కొన్ని హోమ్ గుడ్స్ అలా కొన్ని బెడ్షీట్స్ తెప్పించడం జరిగింది. అలా వేసాం. వైట్ వద్దు, వైట్ చాలా ఫేవరెట్ నాకు. బట్ వైట్ మొత్తం అన్ని ఫ్లాట్స్కి వేసేస్తే హోటల్ స్టైల్ వచ్చేస్తుందని వేయలేదు. ఇక్కడ కూడా గ్రే బెడ్ తీసుకున్నాం. వీడైతే సూపర్ చేస్తారండి. వీళ్ళు బెడ్ చేసిన అబ్బాయి అయితే చాలా చాలా బాగా చేస్తారు. మనకి ఎప్పటి నుంచో అలవాటైన ఒక వెండర్. ఇది మీకు తెలిసిందే. దీంట్లో కూడా ప్రతి రూమ్లోని మనం అక్కడ పిల్లోస్, ఇప్పుడు ఈ రూమ్లో చూసారనుకోండి చిన్న పిల్లోస్ వేసాం. చిన్న పిల్లోస్ వేసి పెద్ద పిల్లోస్ కబోర్డ్స్లో పెట్టాం అనమాట. టవల్స్ అవన్నీ అవి కామన్గా తీసుకునేది. ఆల్అవుట్గా రీఫిల్ ఆల్అవుట్ పెట్టడం అంటే చాలామంది అన్నారు ఇవన్నీ ఇష్యూస్ అవుతాయేమో కదా, మీకు ఎలా ఉంటుందంటే ట్రై చేద్దాం, 6 months ట్రై చేద్దాం, నిజంగా చాలా సామానం పెడతాం కదా ఎలా కౌంటు అన్నారు. ట్రై చేద్దాం, ఫస్ట్ అయితే పని చేద్దాం, తర్వాత రిజల్ట్ చూద్దాం అనేది 100% ఫస్ట్ నుంచి నమ్మే సిద్ధాంతం. ఇప్పుడు కూడా ఇక్కడ వేదా వయసెస్లో అదే చేస్తున్నామండి. ఇంకొకటి కింగ్ సైజ్ చూపించాను కదా, ఈ కింగ్ సైజ్లో తర్వాత క్వీన్ సైజ్ అండి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. ఇదైతే అసలు బెడ్కి ఇక్కడికి సంబంధం లేదు. ఎంత హ్యూజ్ ప్లేస్ వచ్చిందో చూడండి మీకు. అసలు మీకు ఆరాంగా మంచి, అసలు ఎలా చెప్పాలంటే మొన్న ఎవరో స్టాక్ చేసేవాళ్ళు స్టాక్ చూస్తారు కదా ఎవ్రీడే, వాళ్ళు యూజువల్లీ వైఫ్ ఇక్కడ చేస్తారట, ఇక్కడ హైదరాబాద్లో చేస్తారంట. ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడు నాకు తెలియదు ఆ స్టాక్ గురించి, అయితే ఎక్కువ అవర్స్ చేయవలసి వస్తుందంట. ఆ టైంలో డిస్టర్బెన్స్ ఇవ్వకూడదు, మంచి డెస్క్ సెటప్ ఉంటే బాగుంటుంది అనేది వేదా ఎన్ఆర్ఎస్ఎస్లో ఎప్పుడో ఒకళ్ళు చెప్పారు. సో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాము. అలాంటి వాళ్ళు ఎక్కువసేపు వర్క్ చేసుకుని ఫోకస్డ్గా ఉండాలి అంటే ఇది మంచి హ్యూజ్ డెస్క్ వస్తుంది, అది చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఈ ప్లేస్ ఇలాగే ఉంచాను. అన్ని ప్లేస్ని వాడేస్తే మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే అవ్వదు అని ఈ ప్లేస్ని ఇలా ఉంచాను. ఈ ప్లేస్ అయితే చాలా చాలా మంచి కార్నర్ అయిందండి. అలాగే దీనికి అటాచ్డ్ రెస్ట్ రూమ్. ఇక్కడైతే మనం ఎలా అంటే రెస్ట్ రూమ్లోంచి వచ్చిన వెంటనే ఇక్కడ ప్లేస్ ఉంది, అప్పుడు ఈ ప్లేస్కి మిర్రర్ పెట్టిద్దామని ఇక్కడ డిసైడ్ అయ్యాం. అలాగే ఇక్కడ డ్రాస్ అలా పెట్టుకోవడం కంటే కూడా ఎవరైనా వచ్చినప్పుడు 2-3 కుర్చీలు వేసుకుని అలా కావాలన్నప్పుడు ఇది ఎక్కడికి కావాల్సి అక్కడ మూవ్ చేసుకోవచ్చు అనేటట్టుగా సెపరేట్గా చేయించాం. వుడ్కి ఎలా చెప్పాలంటే కబోర్డ్స్కి ఏదైతే కలర్ ఉందో ఆ కలరే మనం తర్వాత చేయించాం అనమాట. ఇలా డ్రాస్ ఇచ్చాము. ఇది మామూలుగా చెప్పాలంటే ఇది ఓకే, ఇది ఎటు కాస్త అటు మూవ్ చేయొచ్చు. రెస్ట్ రూమ్ నుంచి వచ్చిన వెంటనే మిర్రర్ ఉంటే బాగుంటుందని ఇది డిసైడ్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ అనుకున్నాం, బట్ ప్లేస్ని ఎలాగా యూటిలైజ్ చేద్దామని ఇక్కడ ఇలా ఇచ్చామన్నమాట. ఈ రూమ్ కూడా చాలా చాలా బాగుంది. ప్లేస్ గురించి చెప్తున్నానండి. ఎలా చెప్పాలంటే కొంతమందికి ఫ్లవర్స్ నచ్చకపోవచ్చు, కొంతమందికి ప్లెయిన్ నచ్చచ్చు, అవన్నీ నేను డిసైడ్ చేయలేను. బట్ నాకు నచ్చినవి పెట్టాను. ఇక్కడ ప్లేస్ని మాత్రం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది కొంత ప్లేస్ ఉంచాం కాబట్టి దాని గురించి స్పెషల్గా చెప్తాను. ఇది కూడా లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి చాలా మంచి రూము అని అనిపించింది. ఇంకొక క్వీన్ ఉంది, చూపిస్తాను నడండి.
ఇక్కడ ఇది ఇంకొక క్వీన్ సైజ్ బెడ్. దానికి అలాగే సైడ్ టేబుల్ దాంతో ప్లే చేద్దాం, అదే మెటీరియల్తో ప్లే చేద్దాం అని సైడ్ టేబుల్ చిన్న డ్రాతో ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే కింద అటాచ్ లేకుండా ఈజీ క్లీన్ అన్నట్టుగా ఇది ఒక 2 ఫ్లాట్స్కి ట్రై చేశాను, బాగానే అనిపించింది. కొన్ని ఫ్లాట్స్లో ఎలా చేసామంటే, ఎలా చెప్పాలి మీకు, కొన్ని ఫ్లాట్స్లో బెడ్ ఇలా వేసాము, బట్ ఇలా వేసాక బెడ్ చాలా స్పేషియస్గా అనిపించింది నాకు. డౌట్గా ఉన్నాను. బట్ అనుకోకుండా రీసెంట్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు అన్నారు, మ్యామ్ ఇక్కడ ఈ రూమ్ అంతా చాలా బాగుంది, ఇది స్పేషియస్గా కనిపిస్తుంది, మీరు వై డోంట్ యు చెక్ అన్ని రూమ్స్ ఇలా పెట్టడానికి ట్రై చేయండి అన్నారు. చెప్పాను కదా, మళ్ళీ సేమే అయిపోతుందా అన్ని ఫ్లాట్స్ అనేది చూస్తున్నాను. అక్కడ కూడా చేంజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. అలాగే ఇవన్నీ హ్యూజ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ అలాగే ఈ మిర్రర్ దగ్గర మళ్ళీ 2 డ్రాస్తో ఒక టేబుల్ వేరేగా చేయించి ఇక్కడ అలాగే మూవబుల్లాగా చేయించామన్నమాట. ఇక్కడ చూపిస్తాను మీకు. మీరు ఇక్కడి నుంచి కనుక చూస్తే ఇక్కడ కూడా ప్లేస్ ఉంది, బట్ ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఇది పూర్తిగా లాక్ చేసి డమ్మీ చేసేద్దామని అనుకుంటున్నాము. బట్ ఈ లోపల మీకు చెప్పాను కదా, ఆల్రెడీ పిల్లోస్, ఎక్స్ట్రా టవల్స్ అన్నీ వాళ్ళ రూమ్లోనే ఉండేటట్టుగా చేద్దామని చేసినప్పుడు అలాగే ఇక్కడ కొన్ని పిల్లోస్, కొన్ని టవల్స్ అలా పెట్టడం జరిగింది. ఈ రూమ్ అయితే మాత్రం క్వీన్ సైజ్ అనమాట. ప్రతి రూమ్లోనే ఏసీ అండ్ అలాగే ఈ రూమ్కి కూడా అలా కొన్ని ఫ్యాన్స్ వరకు మ్యాచ్ చేసాము. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి. ఇది క్వీన్ సైజ్. మీకు టోటల్ కింగ్ సైజ్ 1 రూము, 2 క్వీన్ సైజ్ చూపించాను. ఇది టోటల్ ఫ్లాట్ వచ్చి. అలాగే మీకు ఇందాక చెప్పాను కదా, 4వ రెస్ట్ రూమ్. యూజువల్లీ ప్రతి అపార్ట్మెంట్కి 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 3 ఉంటాయి. ఓనర్ గారికి కావాలని కామన్గా ఒక రెస్ట్ రూమ్ పెట్టారు, అది కూడా మీకు చూపించాను. అది యూజ్ ఉంటుంది ఎక్కువ మంది వచ్చినప్పుడు అనిపించింది. అలాగే మీకు ఇప్పుడు కిచెన్ చూపిస్తాను రండి.